మొన్నటికెళ్ళి మన రాష్ట్రంలో నడుస్తున్న ఎవ్వారమేంది గురుకుల భూములే కదా. జిహెచ్ఎంసోల క్రేన్లు వస్తున్నాయి, బిల్డింగ్లు కూలగొడుతున్నాయి. ఒర్రేటోళ్ళు ఓరుతున్నారు, నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు. చాలా మంది అయితే కేసీఆర్ సార్ను మెచ్చుకుంటుర్రు. మరి గురుకుల భూమి పని అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసోలు ఇంకేం పని చేస్తారు? సారు వాళ్ళను ఖాళీగానే ఉంచుతాడా, లేకుంటే ఇంకేమన్నా పనులు అప్పచెప్తాడా? ఇక మొన్నటి సంది గురుకుల్ ట్రస్ట్ గొడవ నడుస్తుంది కదా. అక్రమ నిర్మాణాలను కూలగొట్టిస్తుండు సారు. ఇక ఆ కార్యక్రమం కూడా చివరికి వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసోలకు బద్ధకం రాకుండా అదే ఊపులో ఉంచేటందుకు ఇంకో పనికి శంకుస్థాపన కూడా చేసిండు. ముస్లింల వక్ఫ్ భూములు ఎక్కడెక్కడున్నాయి, వాటిని ఎవరెవరు కబ్జా చేసిర్రు అన్న లిస్ట్ అంతా బయటకు తీపిస్తుండట. వక్ఫ్ భూములల్లా బిల్డింగ్లు కడితే ఇప్పుడు వాటిని కూడా కూలగొట్టే పనిని పక్కాగా అమలు చేసే ప్లాన్లు ఉన్నాడట సీఎం సారు. పాపం ముస్లింలను నోర్లేనోళ్ళని చేసి భూములు నొక్కిర్రు. ఇప్పుడు ఆళ్ళ భూములు ఆళ్ళకే ఇచ్చేయాలని గట్టిగా అనుకుంటుండట. ఇక్కడనే ఇంకో అద్భుతం జరగబోతుంది. మన పెప్పర్ స్ప్రే మహారాజు లగడపాటి రాజాలు ల్యాంకో హిల్స్ అని ఆకాశం మీద దాకా రాయిలేపిండు కదా, అది కూడా వక్ఫ్ భూములనే ఉన్నదని చాలా మంది చెప్తురు. కేసు కూడా కోర్టులున్నది. మరి అదే నిజమైతే ఫస్ట్ కూలే బిల్డింగ్ కు ల్యాంకో హిల్సే అవుతుంది కావచ్చని అనుకుంటుర్రు. ఎందుకంటే లగడపాటి మన తెలంగాణ మీద ఎంత ప్రేమ చూపించిండో అందరికీ తెలుసు. మరి ఆ ప్రేమకు రుణం తీర్చుకునేటందుకన్నా కేసీఆర్ సారు వాటిని కూలగొట్టే తీర్తాడు. ఆ భూములను ముస్లింలకిచ్చి లగడాలకి అంతో ఇంత పుణ్యం దక్కేటట్టు చేస్తాడని అంటున్నారు సీఎం ఆఫీస్ లో పనిచేసే చిన్న నౌకర్లు.